హాయ్ గుడ్ మార్నింగ్ గాయస్. మై నేమ్ ఇస్ సుప్రజ. మీకు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఒక 2-3 మెంబర్స్ అడుగుతున్నారు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్సే అడిగారు, 2-3 నన్ను. అందుకోసం అని చెప్పి ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్, మీకు ఏదైతే చేయగలరో, చదవగలము, చెయ్యగలము అనుకుంటారో అది మాత్రమే మీరు తీసుకొని చదవండి. ఎందుకంటే ఎంసెట్ రాసిన తర్వాత మాకు బీటెక్లో ఏ గ్రూప్ బాగుంటుంది, లేదా ఎంసెట్ క్వాలిఫై అవ్వలేను అన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ గ్రూప్ అయితే తీసుకుంటే మాకు బెటర్గా ఉంటుంది, మేము చదవగలమా లేకపోతే లేదా అని అడుగుతున్నారు చాలామంది. ఎంసెట్ అనేది క్వాలిఫై అవ్వచ్చు, కొంతమంది అవ్వకపోవచ్చు. డిపెండ్స్ అపాన్ దర్ టాలెంట్స్. ఎందుకంటే కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, చదవలేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దాని గురించి కాకుండా నెక్స్ట్ నేను ఏ స్టెప్ అయితే తీసుకొని నా గ్రోత్ ఇంప్రూవ్ చేసుకుంటాను అనేది మీకు తెలియాలి. ఫస్ట్ మీ గోల్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి అనేది మీకు తెలియాలి ఫస్ట్. ఆ తర్వాత మీరు తీసుకునే గోల్స్ అసలు ఎటు వెళితే నా గోల్ నేను రీచ్ అవుతాను, ఆదర్ బీటెక్ సైడ్ ఆర్ డిగ్రీ సైడ్ ఆర్ ఎనీ గ్రూప్ ఆర్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్ అనేది తనకి తెలియాలి. కొంతమంది పేరెంట్స్ కూడా అడుగుతున్నారు, మా అబ్బాయి ఇది చదివితే బాగుంటుందా, అది చదివితే బాగుంటుందా అని అడుగుతున్నారు. బీటెక్లో ఏ గ్రూప్ అయినా ఒకటే చదవడానికి. అది కోర్స్ ఇలా చదివితే ఈజీగా ఉంటుందా, అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సివిల్ అయితే ఈజీగా ఉంటుంది, కొంతమంది మెకానికల్ ఈజీగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఏ గ్రూప్ అయినా ఒకటే బీటెక్లో చదవడానికి. ఏ గ్రూపు కూడా ఈజీగా ఉండవు సబ్జెక్ట్స్, అన్నీ డిఫికల్ట్గానే ఉంటాయి. ఫస్ట్ ఇయర్ మాత్రం అందరికీ ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్. ఆఫ్టర్ దట్ సెకండ్ ఇయర్ ఏ గ్రూప్ అయితే తీసుకుంటారో మీరు, ఫర్ సపోజ్ ఈసీఈ తీసుకునే వాళ్ళకి ఈసీఈ కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి, సిఎస్సి తీసుకున్న వాళ్ళకి సిఎస్సి కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి సెకండ్ ఇయర్ నుంచి. అండ్ మెకానికల్ తీసుకున్న వాళ్ళకి మెకానికల్ కోర్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఏఐ తీసుకున్న వాళ్ళకి ఏరోనాటికల్ ఇంజనీర్ వాళ్ళకి ఏరోనాటికల్ ఇంజనీర్ సబ్జెక్ట్స్ వస్తాయి. అలా మీరు ఏ గ్రూప్ అయితే తీసుకుంటారో ఆ గ్రూప్కి సంబంధించి సెకండ్ ఇయర్ నుంచి మీ కోర్ సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునేది మేము చదవగలమా, మా మెమొరీ పవర్ ఎంత ఉంది ఏంటి, మేము స్టేబుల్ చేయగలమా, మేము దాన్ని కంప్లీట్ చేయగలమా లేదా అనేది ఫస్ట్ మీరు ఆలోచించి గ్రూప్ తీసుకోండి ఫస్ట్. ఎందుకంటే గ్రూప్ తీసుకున్న తరువాత అయ్యో నేను ఎందుకు ఈ గ్రూప్ తీసుకున్నాను అనేది మీరు బాధపడద్దు. 4 years ఇది చదవాల్సింది. ఒక 2 years చదివి ఆపేసి మళ్ళీ కెరియర్ బ్యాక్ అవడం ఇవన్నీ కాదు. బ్యాక్లాగ్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి బీటెక్లో, అది కామన్. అవి క్లియర్ చేసుకొని మనం బయటకు వచ్చే లోపలే క్లియర్ చేయొచ్చు, క్లియర్ చేసుకొని కూడా రావచ్చు. బట్ మీరు తీసుకునే గ్రూప్ ఈజీగా ఉంటుంది, అదైతే ఈజీగా ఉంటుంది. సివిల్ మెకానికల్ అయితే మేము అంత కష్టపడలేము, ఈసీఈ అయితే అమ్మో మేము చదవలేము, ట్రిపుల్ అయితే ఇంకా అస్సలు చాలా టఫ్ అని అనుకుంటున్నారు. బట్ ఏది ఈజీ కాదు, ఏది టఫ్ కాదు. డిపెండ్స్ అపాన్ యూ. ఎందుకంటే మీరు చదివేది మీకే తెలియాలి. అందుకోసమని ఈ వీడియో చెప్తున్నా మీకు ఫస్ట్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా మా అబ్బాయికి ఇదైతే ఈజీగా ఉంటుంది, అదైతే కష్టంగా ఉంటుంది, చదవలేడు అని అడుగుతున్నారు. కానీ చదివేది తను, పేరెంట్స్ కాదు కదా. ముందు పేరెంట్స్ కూడా తెలుసుకోండి. ఫస్ట్ మా అబ్బాయి ఏదైతే చదవగలరు, ఏదైతే చేయగలరు మా అమ్మాయి అనేది మీరు ఫస్ట్ తెలుసుకోండి. లేదా వాళ్ళు ఏదైతే ఇష్టంగా చదువుతారో అదే చదివించండి. మీరు ఫోర్స్ చేయొద్దు ఎడ్యుకేషన్లో. వాళ్ళకి ఏదైతే ఇష్టమో అదే చదివించి వాళ్ళని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళంతటిగా వాళ్ళు చదవడం తెలియాలి. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏ గ్రూప్కి వెళ్ళాలని చాలా సఫర్ అవుతున్నారు, చాలా మైండ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్, అసలు నేను ఏదైతే చదవగలను, ఏదైతే నేను ఈజీగా మోడ్ అవ్వగలను అనేది మీకు తెలుసుకొని మీ అంతగా మీరే ట్రై చేసుకోండి. ఒకళ్ళని అడిగి మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే అది ఒకళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. ఇప్పుడు నేను ఒకలాగా చెప్పచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలాగా చెప్పచ్చు. ఈ గ్రూప్ ఈజీ, ఆ గ్రూప్ ఈజీ అని చెప్తున్నారు.
బట్ బీటెక్లో ఏ గ్రూప్స్ ఆర్ ఈజీ కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ఒకటే, చదివే వాళ్ళ దాన్ని బట్టే ఉంటుంది ఈజీయా హార్డా అనేది. అట్ డిగ్రీ ఆల్సో, డిగ్రీలో కూడా ఈ గ్రూప్ ఈజీగా ఉంటుంది, బీఎస్సీ కంప్యూటర్స్ ఈజీ, బీకామ్ కంప్యూటర్స్, కామర్స్, ఎకనామిక్స్ ఇవన్నీ ఈజీగా ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ఏది అంత ఈజీగా ఉండదు స్టడీస్ అనేవి, అది మనం చదువుకునే దాంట్లోనే ఉంటుంది. పేరెంట్స్కి కూడా అందుకే కొద్దిగా అవగాహన ఉంటుందని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి పేరెంట్స్ కూడా మా పిల్లల్ని అది చదివించాలి, ఇది చేయించాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, నా పిల్లోడు శాలరీస్ హైక్ రావాలని అనుకుంటున్నారు. జాబ్ ఏదైనా ఒకటే, హైక్ శాలరీ ఆర్ లో శాలరీ అని కాదు, తను కూడా జాబ్ చేస్తున్నారా లేదా అనేది మీరు ఆలోచించండి. హైక్ శాలరీస్ వస్తాయి, బట్ డిపెండ్స్. ఫస్ట్ ఫ్రెషర్లోనే మీకు హైక్ శాలరీస్ రావు, ఎక్కడా కూడా ఎక్స్పీరియన్స్ లేనిదే ఎక్కడ హైక్ శాలరీస్ ఇవ్వట్లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ సాఫ్ట్వేర్ చాలా కొద్దిగా డౌన్ అయింది కాబట్టి మేము సిఎస్సి వద్దు అని అనుకుంటున్నారు. బట్ ఫస్ట్ ఇప్పుడు ఏది ఉందా ట్రెండింగ్ అని చదవద్దు ఎవరు కూడా. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ 4 years ఆఫ్టర్ ఏదైతే బాగుంటుంది మా ఫ్యూచర్ అని ఆలోచించి చదవండి. తీసుకునే సబ్జెక్ట్ దాన్ని బట్టి డిపెండ్స్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం అలా నెక్స్ట్ జనరేషన్స్ గురించి ఆలోచించి తీసుకోవాలి సబ్జెక్ట్. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నాం, అది అయిపోయింది, బాగుంది, నెక్స్ట్ మీరు కంప్లీట్ అయిపోయేలోపు ఆ సబ్జెక్ట్ అనేది ఉండకపోవచ్చు, ఆ జాబ్స్ అనేవి ఉండకపోవచ్చు, చెప్పలేం. ఈ ఇయర్లో ఉన్న జాబ్స్ నెక్స్ట్ ఇయర్కి ఉంటున్నాయా, లేదుగా నెక్స్ట్ మంత్కే ఉంటున్నాయా, ఉండట్లా. బట్ అందుకని ఏదైనా ఒకటి తీసుకొని చేసే ముందు ఒకటికి 4 times యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నీది నువ్వే ఆలోచించుకో, నీది నువ్వే క్వశ్చన్ చేసుకో, ఇది నాకు కరెక్టా రాంగా, నేను చేయగలనా చేయలేనా అనేది నువ్వే ఆలోచించుకొని డిసైడ్ అవ్వు. ఎవరి సహాయం తీసుకోవద్దు. ఫస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు, వాళ్ళ తెలిసినవి వాళ్ళు చెప్తూ ఉంటారు, బట్ అవి కూడా తీసుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోండి. అండ్ నువ్వు ఆలోచించేది కూడా ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అని చెక్ చేసుకో. ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దని చెప్పను, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చెయ్యండి. అలానే దాంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటనేది ఫస్ట్ ఒక పేపర్ మీద రాసుకోండి, ఏంటి అనేది ఫస్ట్. ఆ తర్వాత నీకు ఏదైతే ఉన్నాయో నీది పాయింట్స్ నీ మైండ్లో, అవి కూడా ఒక పేపర్ మీద రాసుకోండి. ఏది బెటర్ అనేది మీరే డిసైడ్ అవ్వండి. అది ఒకరు చెప్తే రాదు కాబట్టి సబ్జెక్ట్ అనేది మీకు మీరే డిసైడ్ అయిపోయిన తర్వాత నేను ఈ కోర్స్ తీసుకుంటే మేము డెవలప్ అవ్వగలం, ఈ కోర్స్ తీసుకుంటే డెవలప్ అవ్వలేం అని మాత్రం కాదు. ఎవరైనా తీసుకోవచ్చు, ఏ కోర్స్ అయినా ఏదైనా చదవగలరు, చదివే దాంట్లోనే ఉంటుంది ఏదైనా కూడా. నెక్స్ట్ బీటెక్ అయిపోయిన తర్వాత 4th yearలోనే మాకు ప్లేస్మెంట్స్ వస్తాయా, మేము జాబ్ కొట్టగలమా లేదా అనేది ఫస్ట్ నెసరీ థింగ్ దట్ అనేది ఆలోచించద్దు. 4th yearలోనే మన ప్లేస్మెంట్లో జాబ్ కొట్టేటట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. అది క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఆఫ్ క్యాంపస్లోనే వచ్చేటట్టు చూడండి, ఆన్ క్యాంపస్లోనే. కొన్ని కాలేజెస్లో ఆన్ క్యాంపస్ ఉన్నాయా, డ్రైవ్స్ అవుతున్నాయా లేదా అని చాలామంది చెక్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ డిగ్రీ కాలేజెస్, ఏ కాలేజెస్ అయినా కానీ మీరు అలా బ్రాండ్ చూసుకొని జాయిన్ అయ్యి తర్వాత మాకు ప్లేస్మెంట్స్ రాలేదు అని బాధపడద్దు. ఏ కాలేజ్ వచ్చినా కౌన్సిలింగ్స్లో ఐ హ్యావ్ టు ప్రిఫర్ ద ఫస్ట్ థింగ్ యూ. నేను ఎందుకు చెప్తున్నా అంటే తర్వాత ఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఏ కాలేజెస్కి కూడా ఎక్కువగా రావటం లేదు. ఆన్ క్యాంపస్, ఆన్లైన్ క్యాంపస్ జరిగిన కొన్ని కాలేజెస్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది, అన్ని కాలేజెస్కి కూడా ఉంటుంది అన్న గ్యారంటీ లేదు. సమ్ కాలేజెస్ ఆర్ bringing the campus interviews and some colleges are not bringing the campus interviews. అది depends upon that college reputation and numerities. దట్ అందుకోసమని మీరు తీసుకునే కాలేజెస్ కూడా చెక్ చేసుకొని 1కి 4 సార్లు కౌన్సిలింగ్లో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. 4th yearలోనే మా అబ్బాయికి జాబ్ వచ్చేయాలి, ఈ కాలేజ్ బాగుంటుంది, ఆ కాలేజ్ బాగుంటుంది కాదు. అది డిపెండ్స్ అపాన్ స్టాఫ్, అక్కడ చెప్పే స్టాఫ్ ఎంత బాగా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సబ్జెక్ట్ ఎంత బాగా వస్తుంది, నాలెడ్జ్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ప్లేస్మెంట్స్లోనే రావాలి అనేది కాదు. ఇప్పుడు హ్యావ్ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మీరు బయటికి రాగానే.
ఏదర్ ఇప్పుడు చాలామంది అనుకున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, చదువు ఇంకా బీటెక్లో అవ్వలేదు సబ్జెక్ట్స్, డిగ్రీ వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు చాలామంది, ఈవెన్ ఇంటర్ చదువుతున్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నారు. అది చదువుకి దానికి సంబంధం లేదు కదా, అది టాలెంట్. ఇది కూడా ఒక టాలెంటే. మీరు బయటకు వచ్చాక కూడా ఏదో ఒక జాబ్ సెర్చ్ చేసుకొని మీరు వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. క్యాంపస్లో వస్తుందా రాదా అనేది భయపడద్దు. ఫస్ట్ యూ హ్యావ్ టు ట్రై ఇట్. అది అసలు వస్తుందా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ వీ హ్యావ్ టు ట్రై. ముందు ట్రై చేయాలి కదా, మనం వస్తుందా రాదా అనేది నెససరీ కదా. తర్వాతకి ముందు మీరు ట్రై చేస్తేనే కదా జాబ్ అయినా కాలేజ్ అయినా ఈవెన్ స్టాఫ్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ ఏ కాలేజ్లో కూడా స్టాఫ్ సపోర్ట్ చేయకుండా ఉండరు. జాబ్స్కి చాలా సపోర్టివ్గా ఉండేకి చాలామంది స్టాఫ్ యూ హ్యావ్ టు చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ని, ఎందుకంటే డెవలప్ అవ్వడానికి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. అలానే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తున్నారు. నాకులాగా నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, కానీ ఇంతకు ముందు ఒక 2-3 అడిగారు స్టూడెంట్స్, అక్క నువ్వు ఏ కాలేజ్లో చదివావు, ఇప్పుడు దేంట్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చినాయా, నువ్వు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావా లేదా, నువ్వు ప్లేస్మెంట్స్లోనే వచ్చిందా నీకు జాబు, లేదంటే బయట తెచ్చుకున్నావా, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇవన్నీ స్టూడెంట్స్ అడుగుతున్నారు 2-3. వాళ్ళ కోసం ఇదేమైనా ఇంకా మిగతా ఇలాంటి వాళ్ళు ఇంకెవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీశాను, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని. బట్ మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.